ప్రకాశం జిల్లా సింగరాయకొండ చైతన్య నవోదయ స్కూల్ హాస్టల్లో 6వ తరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హాస్టల్ రూమ్లో అపస్మారక స్థితిలో కనిపించిన విద్యార్థిని తోటి విద్యార్థులు గమనించి యాజమాన్యానికి తెలిపారు. బాలుని గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని పరీక్షించిన వైద్యులు బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. బాలుని స్కూల్ యాజమాన్యం చంపేసిందని ఆరోపిస్తూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. మృతదేహంతో స్కూల్ ముందు ఆందోళన నిర్వహించారు. అతను నవోదయ కోచింగ్ కోసం ఇక్కడ 1 సంవత్సరం నుంచి చదువుతున్నాడు. ఆ కోచింగ్ తీసుకుంటూ మంచి మార్కులతో సీట్ వచ్చే విధంగా ఈ మధ్య ఎగ్జామ్ రాశాడు. నానా సీట్ వచ్చింది, నేను వెళ్తున్నాను, నాకు రాజస్థాన్ అటు సైడ్ మంచి సీట్ వచ్చింది అని చెప్పాడు. వారం ముందే వచ్చాడు ఇక్కడికి. మధ్యాహ్నం వాళ్ళ అమ్మతో మాట్లాడాడు. ఆల్రెడీ అతని వార్డెన్ మీద 2 సార్లు 3 సార్లు కంప్లైంట్ ఇచ్చాడు అతని మీద. సార్ నాన్న ఇక్కడ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు వార్డెన్ అని ప్రిన్సిపాల్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. అది పట్టించుకొని గంట ముందు మాట్లాడుతున్నారు. గంట తర్వాత శవమై తేలాడు మా పిల్లని. ఇక్కడ అంతా గొంతు కలిపేశారు. 15 నిమిషాలకు నా పిల్లోడికి ఫోన్ మాట్లాడి నేను బజార్కి వెళ్ళేసరికి బుజ్జి సార్ అనేవాడు మా ఆవిడకి ఫోన్ చేశాడట. మేడం మీ అబ్బాయి బాత్రూమ్ లో ఇట్లా ఊరేసుకున్నాడు టవల్ తోటి అన్నాడు. ఎందుకు వేసుకున్నారు సార్ అన్న. ఏమో తెలియదు అన్నాడు. తొందరగా మీరు రాండి అన్నాడు. సార్ బాబు ఎట్టున్నాడు అంటే బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు, హాస్పిటల్ తీసుకుంటున్నాం అంతే. మేము ఏడుస్తా వస్తే రమణారెడ్డి సార్ యాజమాన్యానికి ఇద్దరికి ఫోన్ చేసి సార్ నా పిల్లడికి డబ్బులు ప్రైవేట్ హాస్పిటల్ చేర్పించాడు సార్, మంచి హాస్పిటల్ చేర్పించాడు సార్ అంటే వాడు తెచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ పడేసి వచ్చింది. అందుకు హాస్పిటల్ అని వాడు చైతన్య సార్ ఫోన్ చేశాడు. చైతన్య అనేవాడు కందుకూరు హాస్పిటల్ తీసుకొస్తున్నాం మేడం అన్నాడు. ఎందుకు తెస్తున్నారు సార్ నా పిల్లడిని అంటే హాస్పిటల్లో ఆడి చేర్పించమన్నారు అన్నాడు. ఆడి చేర్పించమని అన్నాడు. మేము ఆడికి ఇళ్ళ కంటే 60 కిలోమీటర్లు ఉండే వాళ్ళం. మేము తొందరగా వచ్చాము. వీడు 10 కిలోమీటర్లు ఎక్కడానికి మేము వచ్చినాక వచ్చాడు.